నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు చూసినట్లయితే రైల్వే రిజర్వేషన్ కు ఆధార్ లింక్ మొదటి 15 నిమిషాలు ఆధార్ వెరిఫైడ్ యూజర్లకే సాధారణ రిజర్వేషన్ అవకాశం. వచ్చే నెల 1 నుంచి కొత్త నిబంధన. రైల్వే రిజర్వేషన్ కు ఆధార్ లింక్ అంటూ ఇక్కడ ప్రధాన వార్తకు సంబంధించి సమాచారం చూడొచ్చు. ఇండియన్స్ కు నో ఎంట్రీ. అమెరికా ఆపింది, ఆస్ట్రేలియా పొమ్మంది, కెనడా కసురుకుంది, ఐరోపా వద్దే వద్దంది. విదేశాల్లో భారతీయులకు బహిష్కరణ ముప్పు. తాజాగా లండన్లో పెళ్లిబిగిన నిరసనలు. మోదీ దౌత్య వైఫల్యమే అన్న రాజకీయ విశ్లేషకులు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో విజయం గులాబీదే అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. ఇది జనం మాట. 42.8% మద్దతుతో ముందంజలో బీఆర్ఎస్. కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ కు 10.1% ఎక్కువ ఓట్లు. మళ్లీ కేసీఆర్ఏ సీఎం కావాలన్న 46% మంది ఓటర్లు. కోడ్మో కనెక్టింగ్ డెమోక్రసీ నిర్వహించిన సర్వేలో వెల్లడి. గులాబీ పార్టీకి కంచుకోట జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ విజయ దుందుబి మోగించనున్నదా? 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వంలోని అభివృద్ధితో పాటు 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనా వైఫల్యాలకు అద్దం పట్టే రీతిలో జూబ్లీహిల్స్ ఓటరు తీర్పు ఇవ్వనున్నారా? అవును, అక్షరాల నిజం అంటున్నది కోడ్మో కనెక్టింగ్ డెమోక్రసీ అనే సంస్థ నిర్వహించిన సర్వే. అధికార కాంగ్రెస్ కంటే ఏకంగా 10.1% ఎక్కువ ఓట్లతో బీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేయనుందని ఆ సర్వే వెల్లడించింది. హైదరాబాద్ నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రాజకీయం ఆసక్తి రేపుతోన్న ధరమిల కోడ్మో సంస్థ ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో శాస్త్రీయంగా సర్వేను చేపట్టింది. ఇందులో బీఆర్ఎస్ 42.8% ఓట్లతో ముందంజలో నిలవగా హస్తం, కమలం పార్టీలు 2-3 స్థానాలకు పరిమితమయ్యాయి. ప్రధానంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటరు నాడి ఎలా ఉన్నదో తెలుసుకోవడమే ప్రధాన లక్ష్యంగా చేపట్టిన ఈ సర్వేలో భాగంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎవరు కావాలనుకుంటున్నారనే అంశాన్ని కూడా పొందుపరిచారు. ఈ క్రమంలో ఏకంగా 46.5% మంది ఓటర్లు మళ్లీ కేసీఆర్ఏ ముఖ్యమంత్రి కావాలని తమ అభిష్టాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మొదలు గులాబీ పార్టీకి కంచుకోటలా నిలుస్తోన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హ్యాట్రిక్ విజయాలు సాధించారు. దురదృష్టవశాత్తు ఆయన అనారోగ్యంతో మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో కోడ్మో సంస్థ ఇటీవల నియోజకవర్గంలో సర్వే నిర్వహించింది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మీ ఓటు ఎవరికి అంటూ నిర్వహించినటువంటి సర్వేలో వెల్లడించినటువంటి ఇక్కడ పూర్తి సమాచారం చూడొచ్చు. బీఆర్ఎస్ కు 42.8%, కాంగ్రెస్ కు 32.70%, ఇక బీజేపీకి 19.50%, ఇతరులకు 5%గా ఓట్లు వేసినట్టుగా మనకు ఇక్కడ వార్త చూడొచ్చు. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరికి ఓటేస్తారు అని ప్రశ్నకు సంబంధించి ఇక్కడ 46% కేసీఆర్ కు, రేవంత్ రెడ్డికి 28.4%, కిషన్ రెడ్డికి 1.1%, ఇక ఇతరులకు 24.5%గా పోలింగ్ వేసినట్టుగా ఇక్కడ మనకు చూడొచ్చు. ఇక పథకాలకు పాతర, చెప్పుల జాతర అంటూ ఇక్కడ మరో వార్త కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తం. 6 గ్యారంటీలకు రేవంత్ ఎగనామం, తెలంగాణ ప్రజలకు పంగనామం. పింఛన్ పెంపు ఊసు లేనేలేదు, తులం బంగారం మాటే లేదు, ఫీజు రియంబర్స్మెంట్ అందక విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం. రేవంత్ పాలనపై కేటీఆర్ ఆగ్రహం. తెలంగాణ భవన్లో వెంగళ రావు నగర్ బూత్ కమిటీల సమావేశం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కోసం పథకాల జాతరకు తెరలేపిన కాంగ్రెస్ ఇప్పుడు పల్లెన చెప్పుల జాతరను తెరపైకి తెచ్చింది. యూరియా కోసం అన్నదాతలు క్యూలలో పడిగాపులు పడుతుంటే రేవంత్ సర్కారు నిద్రమత్తులో మునిగి తేలుతోందంటూ ఇక్కడ కేటీఆర్ ఫైర్ అయినట్టుగా వార్త చూడొచ్చు. అభివృద్ధి సంక్షేమ పథకాలకు పాతరేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఊరూరా చెప్పుల జాతరకు తెరలేపిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. 22 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు పంగనామాలు పెట్టడం తప్ప చేసిందేమీ లేదని విరుచుకుపడ్డారు. రైతులకు యూరియా పంపిణీలో విఫలమైన ప్రభుత్వం నిధుల్లేవనే సాకుతో ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి తూట్లు పొడుస్తున్నదని విమర్శించారు. సోమవారం తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని వెంగళరావు నగర్ డివిజన్ బూత్ కమిటీల సమావేశం నిర్వహించారు. ఆ ఎమ్మెల్యేలు దొరికిన దొంగలు. ఇక్కడ బయటపడ్డా కోర్టు ముందు తప్పించుకోలేరు. 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయం. స్పీకర్ ఇచ్చిన గడువులోగా రిజైండర్లు ఇచ్చాం. కోర్టు ఇచ్చిన గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వెల్లడి. కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న 10 మంది ఎమ్మెల్యేలు ఎన్ని చేసినా తప్పించుకోలేరని, ప్రజల దృష్టిలో వారంతా దొరికిపోయిన దొంగలు అని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డి మూటలతో దొరికి తప్పించుకున్నారు, మేము తప్పించుకోలేమా అని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అనుకుంటున్నారు. ఇక్కడ తప్పించుకున్నా కోర్టు ముందు వీరు తప్పించుకోలేరు.
వీరి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయం. వారికి రాజకీయ భవిష్యత్తు లేకుండా ప్రజలు తీర్పు చెప్పడం ఖాయమని హెచ్చరించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, కాళ యాదయ్య, తెల్లం వెంకట్రావు, గూడెం మహిపాల్ రెడ్డి, డాక్టర్ సంజయ్ స్పీకర్కు ఇచ్చిన సమాధానాలపై అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ ఉపేందర్ రెడ్డికి సోమవారం బీఆర్ఎస్ తరపున పార్టీ ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, కేపీ వివేకానంద వివరాలు అందజేస్తోన్న మంత్రులు. బండి సంజయ్ పై కేటీఆర్ పరువు నష్టం దావా. అనుచిత వ్యాఖ్యలు ప్రసారం చేసిన మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమాలు, డిజిటల్ వేదికలపై కూడా విచారణకు స్వీకరించిన కోర్టు కేంద్ర మంత్రికి నోటీసు. 15 డిసెంబరున విచారణకు హాజరు కావాలని ఆదేశం. 108 అంబులెన్సుల్లో భారీ స్కామ్. శాలరీలు, మెయింటెనెన్స్ కలిపి ప్రతి నెల 7.5 కోట్ల గోల్మాల్. ఉద్దేశపూర్వకంగా వాహనాలు బ్రేక్ డౌన్. ఉద్యోగులకు 15 నుంచి 20 రోజులే డ్యూటీ, మిగిలిన రోజులకు జీతాలు ఎగవేత. ఇదేమిటని ప్రశ్నిస్తే రిలీవర్ ఉన్నారు, ఆఫ్ తీసుకోవాల్సిందే అంటూ హుకుం. మెయింటెనెన్స్ డబ్బుల్లోనూ గోల్మాల్. శాలరీ, మెయింటెనెన్స్ కోసం ఒక్కో వాహనానికి ప్రభుత్వం 2 లక్షలు చెల్లింపు. అందులో 1 లక్ష అధికారుల జేబుల్లోకి. అన్ని స్థాయిల అధికారులకు వాటాలు. మంత్రి కూతురి కనుసన్నల్లోనే వ్యవహారం. వంతారాపై గౌరవనీయ సుప్రీంకోర్టు చదివిన సిట్ నివేదికలోని ముఖ్యాంశాలు అంటూ ఇక్కడ ప్రధాన వార్త కల్పిస్తా ఉంది. కీలక అంశాలు చూద్దాం. ఒకటి, చట్టపరమైన ఉల్లంఘనలు లేవు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 జూ నియమాలు, CZA మార్గదర్శకాలు, కస్టమ్స్ చట్టం, FEMA, PMLA లేదా CITES ఉల్లంఘన కనుగొనబడలేదు. అన్ని సేకరణలు మరియు దిగుమతులు సక్రమంగా అనుమతించబడ్డాయి మరియు నమోదు చేయబడ్డాయి. జంతు సంక్షేమం మరియు సౌకర్యాలు. వంతారా సౌకర్యాలు, సంక్షేమం, పెంపకం మరియు పశు వైద్య సంరక్షణ యొక్క నిర్దేశించిన ప్రమాణాలను మించిపోయాయి. మరణాల రేట్లు ప్రపంచ జంతుశాస్త్ర సగటులతో ఎవరేజ్ చేయబడ్డాయి. అప్రూవల్ యొక్క గ్లోబల్ హ్యూమన్ సర్టిఫైడ్ ముద్రతో గ్లోబల్ హ్యూమన్ సొసైటీ ద్వారా ధృవీకరించబడింది. మూడవది, ఆర్థిక ఆరోపణలు. కార్బన్ క్రెడిట్స్, నీరు లేదా మనీ లాండరింగ్ దుర్వినియోగం వంటి వాదనలు నిరాధారమైనవిగా గుర్తించబడినవి. నిధుల ఆక్రమణ, ఫ్లోస్ లేదా స్మగ్లింగ్ లింకులు కనుగొనబడలేదు. పునరావృత ఫిర్యాదులు. వంతారా పదే ఇలాంటి ఆరోపణలను ఎదుర్కొందని కోర్టు గుర్తించింది. అన్ని అర్హత లేకుండా కనుగొనబడ్డాయి. అటువంటి ఊహాజనిత పిటిషన్లను కొనసాగించడం ప్రక్రియ దుర్వినియోగంగా పేర్కొనబడింది అంటూ ఇక్కడ వార్త అయితే చూడొచ్చు. కోర్టు ఆదేశాలు. సిట్ నివేదిక సీలు చేయబడింది. అంతర్గత ఉపయోగం కోసం వంతారాకు పూర్తి కాపీ. సిట్ నివేదిక సారాంశం గోప్యంగా లేదు మరియు కోర్టు ఆదేశంలో భాగం. షెడ్యూల్ ఏలో పేర్కొన్న అన్ని ఫిర్యాదులు, పిటిషన్లు మూసివేయబడ్డాయి. అదే ఆరోపణలపై తదుపరి ఫిర్యాదులు ఏ ఫోరంలోనూ స్వీకరించబడవు. వంతారా మరియు అధికారులు సిట్ సూచించిన చర్యలను అమలు చేయాలి. పరువు నష్టం కలిగించే ప్రచురణలకు వ్యతిరేకంగా వంతారా పరిష్కారాలను అనుసరించవచ్చు. సిట్ సభ్యులు సేవ చేస్తోన్న IRS అధికారి తప్ప వారి పనికి గౌరవ వేతనం పొందారు. ముగింపు ఇక్కడ చూడొచ్చు. సుప్రీంకోర్టు సిట్ యొక్క ఫలితాలను పూర్తిగా అంగీకరించింది, కేసులను ముగించింది మరియు అదే అంశాలపై పునరావృత వ్యాజ్యాలను నిషేధించింది. ఇది వంతారా యొక్క సంక్షేమ ప్రమాణాలు మరియు పరిరక్షణ ప్రయత్నాలను కూడా ప్రశంసించింది. అదే సమయంలో ఆధారం లేని ఆరోపణలకు వ్యతిరేకంగా హెచ్చరించింది.